నమస్తే అండి. మీ పేరండి? సిహెచ్ సాయికృష్ణ అండి. సాయికృష్ణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? ఆయన ప్రభుత్వం బాగుందండి. బస్ ఆయన అమలు చేసిన పథకాలు అన్నీ అమలు అవుతున్నాయి. కానీ ఈ లోపల ఉదాహరణ చెప్తాం, ఆ పెన్షన్ పింఛని ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఓకే అండి. 60 సంవత్సరాలు వచ్చిన పింఛని ఎప్పుడు రాస్తాడనేది అది. అలానే ఆయన పెట్టే కదా పెట్టాడు అనుకోండి, ఒక రూపాయి ఇచ్చాడు అనుకో, చంద్రబాబు నాయుడు నాకు రూపాయి ఇచ్చాడని ఆనందం మనసులో ఉండిపోద్ది. అది మరి పింఛన్ అయితే రాయట్లేదు. రాలేదండి. ఇంకా అడిగారా మీరు ఎవరినైనా మరి? అడిగాం, ఇంకా మాకు ఏ ఆధారం ఇంకా ఇటువంటి ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. వస్తే రాస్తాం అన్నారండి. అది మరి 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి అన్నారు కదా, పెట్టుకోమన్నారు కదా. పెట్టుకోమంటే ఏదండి అడిగాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ అడిగితే ఇంకా మాకు ఆర్డర్స్ అంటూ ఏమి రాలేదు, వస్తే కంపల్సరీ ఇస్తాం అన్నారండి. అది మరి ఇస్తానన్న పథకాలు 6 పథకాలు ఏమైనా వస్తున్నాయి ఇప్పుడు వరకు మీకు? ఇప్పుడు గ్యాస్ బండ వచ్చింది, వస్తుందండి. ఇప్పుడు తీసుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఆయన చేసింది ఇంకా అదే ప్రస్తుతానికి. అది హౌసింగ్ లోన్ అనుకో, హౌసింగ్ మనకు లోన్ లేదు. ఆ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నగ్గినప్పుడైనా హౌసింగ్ లోన్ ఇస్తానన్నారు. ఇప్పుడు మళ్ళీ అది కాగితాలు మీకు తెలియదే ఉంది, మీ తోటి మాట్లాడుతుంది కదా, ఆ కాగితాలు ఖతం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇల్లు అడిగాను, అమ్మ కొత్త అంటే ఏముండవు, పాత వాళ్ళకి ఏమైనా పడి ఉండి ఉంటే అవి ఇస్తాం అన్నారండి. మరి ఈయన వచ్చాక హౌసింగ్ లోన్ 4 లక్షలు చేస్తాను ఇస్తానన్నారు కదా. అలాంటిది ఏమి ఇప్పుడు ప్రస్తుతంగా ఆయన ఇస్తానన్నమాట నిజం. సీఎం గారు ఇస్తానన్నమాట కోట్ల మందికి. అయితే ఇక్కడ కార్యకర్త బోర్డు మంది ఉంటారు. వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఈ లోన్ ఇస్తాను ఇది అని అడిగితే ఇంకేం లేదని మాట చెప్తున్నారండి ఎవరు మధ్యలో ఉన్నవాళ్ళు. మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అది ఫ్రీ ఇసుకన్నారు కదా, ఏమైనా అందుబాటులోకి వస్తుంది? అది అందుబాటులో కంటే ఇప్పుడు నిజంగా పని చేస్తాం అనుకోండి, తప్పు ఇప్పుడు అక్కడ టాటర్ వచ్చేసినప్పుడు 500 ఇవ్వాలి, టాటర్ డ్రైవర్కి 1000 ఇవ్వాలి, టాటర్ మీరు కొనుక్కున్న మీ టాటర్కైనా 1000 ఇవ్వాలి. అది ఎంతండి? అక్కడికి అంతా 2700 అవుతుందండి మన ఇంటి కొద్దులకి. ఇసుక మట్టికి ఏమైనా డబ్బులు తీసుకున్నారు, ఫ్రీగా వస్తుందా? ఫ్రీ అండి, ఫ్రీ ఇసుక అంటున్నారు. అది ఫ్రీయే నిజానికి, ఫ్రీ ఇసుక. ఇప్పుడు గోదావరిలో మనం తోలుకోవాలి, నేను కూలోని ఎగుమతి చేయాలి, మీరు డ్రైవరు, మీకు జీతం ఇవ్వాలి. ఆయన టాటర్ అయింది, ముగ్గురికి తీసుకోవాలి కదండి. అది మరి ఆయన బతకాలి, మీరు బతకాలి, నేను బతకాలి. నాకు ఫ్రీగా వస్తుందని నేను అనుకుంటాను. ఇసుక రేట్లో ఉండి 3000 ఉండేది, 4000 ఉండేది. మొన్న కూడా ఇప్పుడు దాకా 4000 ఉండేది. 4000 ఉన్నా కూడా ఇప్పుడు 2800 బస్సు వస్తుంది. ఒక నిజానికి 800 కలిసి వచ్చినట్టే. నేను తోలించుకున్నా 800 రూపాయలు కలిసి వచ్చినట్టు అండి. మరి మధ్య రేట్లు తగ్గిస్తానని చెప్పేసి ఏమైనా తగ్గించారా లేదా? మధ్య రేట్లు మామూలు ఉండేది. ఇంకా అన్నీ ఎందుకంటే ఆయన అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడానికి వేస్ట్. అది ఇంకా మధ్య దళారులు నిజంగా ఏ కోట్లు ఇటు పాడుకుంటారు, వాళ్ళకి రూపాయి మిగిలింది వస్తుందా? అది కామన్. అది మరి రైతులకు ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం ఉందా, ఈ ప్రభుత్వం ఉందా? రైతులకంటే ఇప్పుడు ఇంకా ఈయన ఇక్కడికి 4 నెలలు అయిందండి. 4 నెలలు అయ్యి ఇంకా ఇప్పుడు ఖరీఫ్ ఇప్పుడు ఇది అయిపోయింది. మళ్ళీ దానికి రైతు భరోసా అన్నారు. మరి అన్న అని పెట్టారు. అది ఎప్పుడు వేస్తాడంటే ఆయన ఇష్టం, సీఎం గారి ఇష్టం, మన ఇష్టం ఏం కాదు కదండి. అది మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండదండి రైతులకి ఆయన అన్నప్పుడు అవును, అప్పుడు ఆయన ఎందుకు కాదు, పలానా టైం వేస్తారంటే ఈసోడు అంతే. ఇబ్బంది ఉందండి. అప్పుడు ఇబ్బంది లేదనుకోండి. హౌసింగ్ లోన్లు అన్నాం, నిజంగా హౌసింగ్ లోన్లు ఏమీ లేదు. అప్పుడైనా ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమీ లేదు, ఏదో తాత్కాలికంగా అంటుంది తప్ప ఏమీ లేదు. ఇక 3 అనే పెట్టాడు పథకం, ఇది కొన్నాళ్ళు వేసాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అక్కడి నుంచి కథం బాగుందండి. ఇప్పుడు తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతానికి ఆయన అమలు చేసిన పథకాలు 2 పథకాలు అమలు చేశాడు. ఉన్నాయని అమలు చేస్తాడనేది తర్వాత, అది ఆయన సీఎం కాబట్టి ఆయన అమలు చేస్తే వీళ్ళు చెప్తారు మనకి.